వైజాగ్లో వెస్ట్ కాన్స్టిట్యున్సీ లిమిట్స్లో ఉండే ఒక స్లమ్ ఏరియా. ఇతను అప్పలరాజు అని కార్పెంటరు. ఏడాది కిందటి వరకు బాగానే ఉన్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పాపం చూసారు ఎలా అయిపోయిందో, జీవోత్సవంలా మారిపోయాడు. ఇతను పనిచేస్తే కానీ ఈ కుటుంబం గడవదు. అత్తగారు కూడా ఉన్నారు. ఆవిడ బాగాలేదు, ఇప్పుడు కేజెస్లోనే ఉంది ఆవిడ కూడా. పెన్షన్ కోసము ఏడాది అయింది కదా, ఎక్కడ తిరిగావు చెప్పమ్మా. తెలియదు. నువ్వు ఆ విషయం మీ లోకల్ వాలంటీర్కి చెప్పావా? సర్టిఫికెట్ తీసుకోవాలని అమ్మాయి చెప్పలేదు, నేను అమ్మాయి కూడా నాకు చెప్పలేదు సార్. వీళ్ళ బాధ ఏంటి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంత నిస్సాహస్థితి. నేను అనుభవిస్తున్న బాధ తెలియదు వాళ్ళకి చాలా మందికి. లిక్విడ్ల ద్వారాగానే అలా చేస్తున్నాం సార్. బాబుని కూడా చదువు మానిపించేసి ఇంట్లో ఎట్టేసి నేను పనికి వెళ్ళిపోతున్నాను సార్. పెన్షన్ రావాలంటే 2 మార్గాలు. మార్గం నెంబర్ 1 ఏంటంటే ఈయన వయసు 60 సంవత్సరాలు దాటాల. ఆధార్ కార్డులో 46 సంవత్సరాలుగా ఉంది ఆయన వయసు. సీనియర్ సిటిజన్ కేటగిరీ కింద అతను ఎలిజిబుల్ కాదు యాజ్ పర్ ఈ ఆధార్ కార్డ్ ప్రకారం. రెండో మార్గం ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. దీనికోసము ఒక సర్టిఫికెట్ కావాలి, ఇతను బాడీ ఇలా పనిచేయట్లేదు అని చెప్పి. అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాలి. ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇవ్వాలి. అక్కడ పోయి వీళ్ళు తీసుకురావడము ఎంత కష్టమైపోతుంది చూడండి. వీళ్ళు వదిలేసి వీళ్ళు పోవాలంటే కష్టం. కేజీహెచ్కి 10 సార్లు తిరగాల. కానీ ఈ కేసు నేను అలా తొందరగా వదిలిపెట్టాము. సంబంధిత అధికారులందరినీ ప్రశ్నిస్తాం. ఎక్కడ ఉంది ఈ వ్యవస్థల లోపం ప్రశ్నిస్తాం. ఇలాంటి వాళ్ళు నష్టపోకూడదని నాకు ఆలోచన. వాలంటీర్లు ఇదేనే కదమ్మా. ఎక్కడ పోయారమ్మా? ఉన్నారా? బాబుకు ఒంట్లో బాగలేదని హాస్పిటల్, పాపం మెడికల్ విషయం. సరే అంటే మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగదాం. అదిగోండి సచివాలయం. నా నోటీస్లో ఉంది. ఈ దున్న అప్పలరాజు, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అతనికి పెన్షన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఒకసారి కనుక్కుంటాను. వాలంటీర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆమె లేదు, ఆమె మెడికల్ లీవ్లో ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారు అప్లికేషన్ ఇచ్చారు. ఏ పెన్షన్ అప్లై చేయమంటున్నారు? వీళ్ళకి సదరం ఏమైనా ఉందా? సదరం ఉంటే పెడతాం కదా సార్. మీకు డిజేబిలిటీ పెన్షన్ అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ సదరం ఉండాలి. సదరం అంటే పూర్తిగా కాలు కానీ చేయి కానీ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, డిజేబిలిటీ పర్సన్స్, అలాంటి వాళ్ళందరికీ సదరం సర్టిఫికేట్ ఇస్తారు. డిజేబిలిటీ పర్సన్ అంటే ఈ ఇష్యూ కోసం ఎలా అయిందంటే, ఆ ఇష్యూ కోసం వాలంటీర్ దగ్గరికి వెళ్ళాము. వాలంటీర్ లేదు. ఈయన దగ్గరికి వస్తే యాక్చువల్గా ఇది వికలాంగుల కింద వస్తుంది కాబట్టి సదరన్ సర్టిఫికేట్ అంటే మెడికల్ సర్టిఫికేట్, అది మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్ కావాలి. మనకు సదరం సర్టిఫికేట్ ఇవ్వకపోతేనే ప్రాబ్లం సార్. సో ఇప్పుడు కేజీహెచ్కి వెళ్దాం, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అది అక్కడే సర్టిఫికేట్ ఇష్యూ అయ్యేది. ఇది ఒకసారి ఇక్కడ స్టాఫ్ ఉంటుందండి. సెకండ్ వన్ డే ఎన్ని గంటలు రావాలమ్మా? అంటే సుమారు ఏ టైం వరకు ఉంటారు? 5 వరకు. ఓకే. మళ్ళీ డైరెక్ట్గా అప్లై చేయాలా లేకపోతే ముందు సెక్రటరీ? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సదరన్ సర్టిఫికేట్ కోసం ఎవ్రీ మంత్ క్వార్టర్లీ ఇచ్చేవారు సార్. ఎవ్రీ మంత్ ఒక 1 డే, ఒక 3 days 4 days ఉంటుంది. ఓకే. బాగున్నారు సార్. థ్యాంక్ యూ. మంచిగా చేస్తారా? వద్దండి సార్. థ్యాంక్ యూ. అమ్మా నాకు ఓపిక తగ్గిపోయింది. సదరన్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వస్తే సెకండ్ సాటర్డే సార్, అది కూడా నెలలో కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది అన్నారు. ఏం చేద్దాం? నాకు ఈ స్టోరీలో అర్థమయ్యింది ఏమిటంటే, ఘటన జరిగిన వెంటనే సదరన్ మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటే ఇతనికి రావాల్సిన పెన్షన్ వచ్చి ఉండేది. ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం ఆర్థికంగా ఈ ఫ్యామిలీని ఆదుకోవాలి. యూట్యూబ్లో నేను చేసే వీడియోలకు గాను వచ్చే ఆదాయాన్ని ఇటువంటి పేదలకు పంచాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా నేను కూడా కొంత మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించాను.
విశాఖ రైల్వే న్యూ కాలనీలో ఉన్న అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ఫోన్ చేశాను. 50,000 ఇవ్వడానికి ముందుకొచ్చారు ఆ యాజమాన్యం. తర్వాత స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ని కలిశాను. ఇతని విషయంలో ఎక్కడ లోపం జరిగిందో అడిగాను. అంటే ఆనంద్ గురించి చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి నాకు మంచి ఫ్రెండ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇతని విషయంలో ఏం జరిగిందండి యాక్చువల్గా? ఇతను నేను 11 months బ్యాక్ సుమారుగా ఇప్పుడు గడప వస్తున్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ పెన్షన్ ఏదైతే మొన్నటి వరకు 2,750 ఎంతో ఉండేది, 2,750 తర్వాత ఇప్పుడైతే 3,000. అదే అమౌంట్ నేను కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీ సొంత నిధులతో డబ్బులు ఇచ్చారు? అవునండి. అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి ఇష్యూ. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. తప్పకుండా ఆయన స్పందించారు. వచ్చే వరకు కూడా నేను పర్సనల్గా నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. అదే విధంగా ఇస్తున్నాను. పర్సనల్గా అంటే ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు అలాగా? ఇప్పుడు లెక్క పెట్టడం, ఇప్పుడు నా చేతితో కూడా ఇవ్వను. ఇప్పుడు కూడా అక్కడ లోపల స్థానిక ఉన్న వాళ్ళు వాళ్ళకి పంపించేస్తే వాళ్ళే ఇస్తూ ఉంటారు. నువ్వు కూడా హాస్పిటల్ ఉన్నావంట కదా? నిన్నే వచ్చాను. 50,000 మీరు ఇవ్వాలన్న అమ్మా, ఇది నీ బాధ తెలుసుకొని నీకు ఇబ్బందులు ఉన్నాయని జాఫర్ గారు మీ కుటుంబానికి 50,000 రూపాయలు మీకు ఇస్తున్నారు. ఆయన ఆరోగ్యం, ఆయన మందులు, అలాగే మీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మీ ఆరోగ్యం కోసం కూడా ఆయన జాఫర్ గారు పెద్ద మనసు చేసుకొని మీకు ఇస్తున్నారు. తీసుకోండి. అలాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు నేనైతే పెన్షన్ ఇస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. మందులు ఏమైనా కావాలన్నా కూడా ఆ మందు ఏదైతే ఉందో పడుతున్నారో ఆ మందు కూడా కావాలంటే నేను పంపిస్తాను. ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్గా నాకు ఈ కేసు స్టడీ అర్థమైందంటే ఎక్కడో ఒక చోట సిస్టంలో కూడా మనం మార్పు చేయాల్సిన అవసరం కనిపిస్తుందంటే లేదంటారు? తప్పకుండా అండి. నేను ఫిజికల్గా నేను ఇప్పుడు ఇవన్నీ ప్రతి వార్డులో సచివాలయం తిరుగుతున్నప్పుడు ఇలాంటి కేసెస్ నాకు ఆల్మోస్ట్ ఒక 25-30 కేసెస్ వరకు ఉన్నాయి. ఇందాక చూసారు, ఏజ్ లేకపోవడం వల్ల, లేకపోతే సదన్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వాళ్ళందరికి కూడా నేను అవ్వడం జరుగుతుంది. అంటే మీరు వ్యక్తిగతంగా ఇవ్వడము ఓకే, పర్వాలేదు, హెల్ప్ చేస్తున్నారు. అట్లా కాదు, సిస్టమ్తో కూడా పని చేయించాలి. సిస్టమ్ పని చేయించాలంటే నేను మదర్ హార్ట్ పేషెంట్, ఎక్కడికి అంటే లేపి మోసుకెళ్ళే సత్తా అయితే లేదు. అలా వైఫ్ ఆ రోజు బయటకు వెళ్ళకపోతే ఆ రోజు తిండి కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ కొడుకు పాపం చిన్న వయసు, తండ్రిని మోసుకెళ్ళి ఒక ప్రభుత్వ హాస్పిటల్లోని డాక్టర్లతో మాట్లాడి చేయించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇటువంటి కేసెస్ అన్నీ కాదు, ఇటువంటి కేసెస్కి మటుకు ఇంటికి వచ్చి సదన్ సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి అధికార పార్టీలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్టేట్ లెవెల్లో అవుతుంది. సీఎం గారి దృష్టి కూడా నేను తప్పకుండా తీసుకెళ్తాను. ఇది అందులో ఏమాత్రం ఏం కాదు. అయితే ఇక్కడ నేను లోకల్గా ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు మట్టుకు నాకు తెలిసినంత వరకు ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మట్టుకు నో డౌట్ నెక్స్ట్ సెకండే అమలు చేయమని చెప్పే పరిస్థితి. ఎందుకంటే నేను చాలా ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు ఆయనతో. ఎందుకంటే ఎప్పటి నుంచో జరగలేని పనులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఎన్నో చేసిన పనులు ఉన్నాయి. సో ఆయన దృష్టి మటుకు త్వరలో ఈ పనిలో మీరు సక్సెస్ సాధించాలి. తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా కూడా ఆయన చేస్తారని నమ్మకం కూడా నాకు. మీరు ఈ పనిలో సక్సెస్ సాధించాలా, ఖచ్చితంగా తప్పకుండా సాధిస్తారని నమ్మకం ఉన్నా కూడా ఆనంద్ ఎలాంటి వాళ్ళు అంటే, ఇంకా చెప్పాలంటే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు నేను లైక్ చేస్తాను. ఒక్కరిని విమర్శించారు ఆయన, తన పని తను చేసుకుంటూ పోతాడు, కామ్ గోయింగ్. అందరూ ఇతని పర్సనాలిటీని ఇష్టపడతారు, క్యారెక్టర్ని కూడా. ఎలాగైనా కూడా మీరు కెమెరా ముందు మాట్లాడారు, ఆ పని సాధిస్తున్నారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూలో ఎక్కువ భాగము ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికే కేటాయిస్తాను. అయితే దీనికి మీ సపోర్ట్ కూడా కావాలి నాకు. చాలామంది ఇప్పుడు మీ జాబ్లోకి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వాళ్ళు మొత్తం వీడియో చూసేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ టు మీ జాఫర్.